ఈరోజు మీ మధ్యలో నేనున్నాను, అందుకు సంతోషంగా ఉన్నాను. నిన్న దిన విజయవాడలో ఉన్నాను. రాత్రి 12 గంటలకు బయలుదేరాను. మీటింగ్ ముగించుకుని ఇక్కడికి వచ్చాను. 33 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాల క్రితం ఈ మదనపల్లికి నేను వచ్చాను. 1993లో ఈసన్ గారు నన్ను ఈ మదనపల్లికి పంపించారు. క్రిస్టియన్ డైరెక్టర్గా నన్ను అభిషేకించి మొట్టమొదట పంపించిన స్థలం మదనపల్లి. 14 సంవత్సరాలు తిరిగాను ఈసన్నతో. చివరిగా నేను ఒరిస్సాలో రాయగఢ్ అనే ప్రాంతంలో మీటింగ్స్ ఈసన్నతో తిరగటం ఆపా. తర్వాత నన్ను కర్నూలు పంపించాడు ఈసన్న సేవకి. ఇంక చాలు నేను వెళ్ళి పరిచర్యలో ఉండని నన్ను అక్కడ పంపించేశారు. బొబ్బత్తయ్య గారితో మాకున్న బంధం ఎట్టాడిదంటే, నేను మొట్టమొదట బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు అయ్యగారు కాలాలు యుగాలు సబ్జెక్ట్ చెప్పారు. కాలాలు యుగాలు సబ్జెక్ట్ చెప్పారు. 10 కాలాల గురించి పెద్ద చార్ట్ తీసుకుని హనుమాన్ జంక్షన్లో మాకు బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసులు పెట్టారు ఈసన్న గారు. బైబిల్ ఓసన్ అమ్నిస్టిక్ అప్పటి వరకు బైబిల్ ట్రైనింగ్ అనేది లేదు. ఈసన్న గారు అప్పుడు హనుమాన్ జంక్షన్లో దీన్ని ప్రారంభించారు. ఫస్ట్ బ్యాచ్ మేమంతా మేమందరం ఫస్ట్ బ్యాచ్లో ఉన్నాం. ఆ బ్యాచ్లో ఉన్నప్పుడు వబజయ్య గారు మదనపల్లి నుంచి మంచి చార్ట్లు తీసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి మా కాలాలు యుగాలు చెప్పాడు. నేను ఆయనతో చాలా ప్రేమగా ఉంటాను, మాట చెప్పరు తండ్రిలాగా. ఆయన నాకు బాగా నేర్పించాలని ఆశ. ప్రతి మాట ఆయన చెప్పేవాడు, నువ్వు చెప్పరా అని మళ్ళీ నన్ను అనిపించేవాడు. కావాలని తప్పు చెప్పేవాడు. చెప్పిందంతా పోయిందిరా నీకు, చెప్పిందంతా నేను అనేవాడు. పోయిందిరా ఎంత చెప్పినానరా నీకు అనేవాడు. మరలా కావాలని మళ్ళీ చెప్పి, కానీ ఆయన అంతా చెప్పిన తర్వాత చివరిలో బస్సు కాలం మా సబ్జెక్ట్ ఆయన టైం అయిపోయింది, వచ్చేస్తున్నాడు. బస్సు ఎక్కే ముందు ఆయన ఒక మాట అని బస్సు ఎక్కాడు. ఒరే, మీకు ప్రారంభం చెప్తిని, అంతము చెప్తిని, అనాది కాలం మీకు చెప్పలేదురా అన్నాడు. ఆది చెప్తిని, అంతము చెప్తిని, మీకు అనాది కాలం గురించి చెప్పలేదు మీకు అని బస్సు ఎక్కాడు. ఇక అనాది కాలం ఏంటి అసలు, ఈయన అనాది అని చెప్పుకున్నాడని బైబిల్ మొత్తం నేను రెఫర్ చేసి అనాది అనే ఆ మాట మీద తీసుకొని 1996లో అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల, ఇస్సాకు ప్రతిగా ప్రత్యక్షమైన గొర్రెపిల్ల, గొలుగతాలో యేసయ్య రూపమై ఉదించబడిన గొర్రెపిల్ల అని ముల్తాన రాగంలో ఆ పాటని రాశాను. పాటిని నా సబ్జెక్టుకి తగిన పాట రాసిటివి రెడీ బాల్ అన్నాడు. ఆయన ఊరికి ఒక మాట అన్న వెళ్ళిపోయాడు. నేను బైబిల్లో ఆ పదాన్ని వెతికి దాని మీద పాటను రాసేసాను. జగత్ పునాదులు వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకుని, దానిని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని పాట రాసేయడం జరిగింది. ఆయన మాకు ఒక మాటలో చెప్పాలంటే ఉపదేశాన్ని మాకు నేర్పించిన ఒక గురువు గారు. మాకు ఉపదేశాన్ని నేర్పించిన గురువు గారు యేసన్న గారు మాకు సువార్త ఎలా చెప్పాలో నేర్పించారు. సువార్త ఎలా చెప్పాలి, పబ్లిక్లో పోయి ఎలా మాట్లాడాలి నేర్పించారు. వబజ్జయ్య గారు మాకు సంఘాన్ని ఎలా కట్టాలి నేర్పించాడు. సంఘములో ఎలాగ ఉపదేశాన్ని చెప్పి సంఘాన్ని స్థిరపరచాలి. ఎంతమంది వచ్చారన్నది కాదు, అక్కడ ఎంతమందిని ఉపదేశంలో స్థిరపరిచామనేది ముఖ్యం.
ఎంతమందిని కఠినంగా ఉంటుంది. ఉపదేశం అనేది కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది కనుక అది కొంతమంది ఇష్టపడరు, కొంతమంది స్థిరపరచబడరు. ఎందుకంటే తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం కఠినంగా ఉంటుంది. ఇంగ్లీష్ మందులు అందరూ వేసుకుంటారు. నాటు మందులు వేసుకుంటారు. ఎవరన్నా నాటు మందులు అన్న వేసుకుంటారా? కఠినమైన ఉంటాయి. అన్నం తినకూడదు, మాంసం తినకూడదు, కారం తినకూడదు, తినకూడదు అని ఎన్నో ఉంటాయి నాటు మాటలు. అపోస్తుల బోధ కూడా అలాగే ఉంటుంది. అపోస్తుల బోధని మాకు ఆయన నూరి పోసారు, చిన్న పిల్లలకు పోసినట్టు. ఈరోజు మేము ప్రపంచంలో వరల్డ్లో ఎక్కడికి నిలబడినా ధైర్యంగా వాక్యం చెప్పగలిగే ధైర్యాన్ని మాకు నేర్పించింది మా గురువు గారు అయ్యగారు. రూతక్క గారు సేవలో ఉన్నారు. రూతక్క గారి దగ్గర కూడా నేను సుమారు 7 సంవత్సరాలు సేవ చేశాను. నేను కర్నూలులో 7 సంవత్సరాలు రూతక్క దగ్గర నేను సేవ చేశాను. ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళకి లౌకికమైన జ్ఞానం ఏమీ లేదు. లౌకిక జ్ఞానం లేదు. ఆ రోజుల్లో లౌకిక జ్ఞానం లేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది. లౌకిక జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, అర్థమైందా? దేవుని జ్ఞానం అని 3 ఉంటాయి. లౌకిక జ్ఞానం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి లౌకిక జ్ఞానం లేదు, కానీ దైవిక జ్ఞానం సమృద్ధిగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 2 రోజులు, ఈరోజు రేపు నేను ఎక్కడ 2 రోజులు డేట్ ఇవ్వట్లేదు. 2 రోజులు ఎక్కడ డేట్ ఇవ్వట్లేదు. నాకు ప్రేమ ఫోన్ చేసింది, పిల్లనాను రావాలా అని. నేను అయ్యగారి మహిమలో చేర్చబడిన రోజే మాట ఇచ్చాను, మీరు పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే 33 సంవత్సరాల క్రిందట నేను కింద పడుకొని కష్టపడిన ప్రాంతం ఇది.